పేద విద్యార్థులు కార్పొరేట్ విద్యను చదువుకోవాలనే ఉద్దేశంతో తన కుమారుడు ప్రతీక్ పేరుపై బొట్టుగూడ ప్రభుత్వ పాఠశాలను ఆధునిక హంగులతో స్వంత నిధులు వెచ్చించి నిర్మించారని రాష్ట్ర మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి అన్నారు. త్వరలోనే నల్గొండకు ఫార్మసీ, లా కాలేజీలను సైతం తీసుకువస్తానని తెలిపారు. తాను చేసిన అభివృద్ధి, పేదలకు చేసే సహాయాన్ని గుర్తించి నల్గొండ మున్సిపల్ కార్పొరేషన్లోని 48 డివిజన్లలో కాంగ్రెస్ అభ్యర్థులను భారీ మెజారిటీతో గెలిపించాలని కోరారు. నల్గొండ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని 35వ డివిజన్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి ఇటికాల మంగమ్మ శ్రీనివాస్కు మద్దతుగా రాష్ట్ర రోడ్లు, భవనాలు, సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి గురువారం డివిజన్ పరిధిలో రోడ్డు షో నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పద్మానగర్ ప్రభుత్వ పాఠశాలకు తన సొంత నిధులను వెచ్చించి త్వరలోనే కంప్యూటర్లు, ఫర్నిచర్, ఏసీలను సమకూర్చడంతో పాటు మూత్రశాలలను కూడా నిర్మిస్తామని, పాఠశాల పక్కనే నివసించే వారికి ఎలాంటి ఇబ్బందులు కలగకుండా పాఠశాల ఆవరణలో మధ్యాహ్న భోజనం వండడానికి ప్రత్యేకంగా కిచెన్ సైతం నిర్మిస్తామని తెలిపారు. అంతేకాకుండా పద్మానగర్ కాలనీ ప్రాంతంలో అంగన్వాడీ భవనాన్ని కూడా నిర్మిస్తామని హామీ ఇచ్చారు. పేద కార్మికులు ఎక్కువగా ఉండే ఈ ప్రాంతంలో సొంత ఇండ్లు లేని కార్మికుడు చనిపోతే ఉండడానికి ప్రత్యేకంగా కమ్యూనిటీ హాల్ నిర్మాణం చేపడతామని హామీ ఇచ్చారు. పేద ప్రజలు గౌరవంగా బతకాలని తాము ఆలోచిస్తే గత పాలకులు ప్రజలను దోచుకున్నారని ఆరోపించారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఎంతో మంది పేదలకు కొత్త రేషన్ కార్డులు ఇచ్చామని, సన్నబియ్యం పంపిణీ చేస్తున్నామని, మహిళలకు ఉచిత బస్సు ప్రయాణంతో పాటు ప్రతి ఇంటికి 200 యూనిట్ల ఉచిత కరెంటును సరఫరా చేయడంతో పాటు ఇందిరమ్మ ఇండ్లను నిర్మించి ఇస్తున్నామని తెలిపారు. అంతేకాకుండా ఇంటి స్థలం లేని పేదల కోసం 100 ఎకరాల స్థలాన్ని సేకరించి ఇందిరమ్మ ఇండ్లను నిర్మించి ఇవ్వనున్నామని తెలిపారు. నల్గొండ మున్సిపాలిటీని మున్సిపల్ కార్పొరేషన్ గా చేసి మరింతగా అభివృద్ధి చేయడానికి కృషి చేశానని తెలిపారు. అభివృద్ధి కావాలంటే నల్గొండ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని అన్ని డివిజన్లలో కాంగ్రెస్ అభ్యర్థులు గెలవాలని, హస్తం గుర్తుపై ఓటు వేసి కాంగ్రెస్ అభ్యర్థులను అత్యధిక మెజారిటీతో గెలిపించాలని కోరారు. 35వ డివిజన్ నుండి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న ఇటికాల మంగమ్మ శ్రీనివాస్ తో పాటు వారి కుమారుడు శ్రీకాంత్ సైతం ప్రజలకు నిరంతరం అందుబాటులో ఉంటారని, దీనిని దృష్టిలో ఉంచుకొని హస్తం గుర్తుపై ఓటు వేసి 35వ డివిజన్ నుండి ఇటికాల మంగమ్మ శ్రీనివాస్ ను భారీ మెజారిటీతో గెలిపించాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ శంకర్ నాయక్, నల్గొండ మాజీ మున్సిపల్ చైర్మన్ బుర్రి శ్రీనివాస్ రెడ్డి, నల్గొండ పట్టణ కాంగ్రెస్ అధ్యక్షుడు గుమ్ల మోహన్ రెడ్డి, యాళ్ల సత్యరెడ్డి, బోయినపల్లి రాంబాబు, రేకల కృష్ణయ్య, సోమవరపు రాములు, నిమ్మల పిచ్చయ్య, కరుణాకర్ రెడ్డి, వెంకన్న, గూడ శివకుమార్, సుంకి మల్లేష్, కర్నాటి మత్స్యగిరి, తాటి శ్రీను, సూర్యపల్లి భద్రయ్య, నగేష్, పున్న నరేష్, సురేష్, వడ్లకొండ ఉదయ్, గణేష్, నాగరాజు, ఉమేష్, దుర్గి, గడ్డం శివ, గోపి, మారోజు శివ, సతీష్, సంతోష్, వినోద్, మహేష్, సాయి కిరణ్, షారుఖ్ ఖాన్, పగిళ్ల రవి, మారోజు దేవేంద్రాచారి, నాగేంద్రబాబు, చందు, గడ్డం భరత్ తదితరులు పాల్గొన్నారు. దాదాపు ఒకటే ఓటకెళ్ళి 10 ఓట్ల ప్రచారం గెలి మీరు చూస్తున్నారు. పార్టీలకు అతీతంగా నల్గొండలో ఏ పార్టీ లేదు, ఉన్నది ఏకైక పార్టీ కాంగ్రెస్ పార్టీ. అది నన్ను ప్రేమించి అభిమానించి 5 సార్లు ఎమ్మెల్యేగా, 2 సార్లు మంత్రిగా, ఒకసారి భువనగిరిలో ఎంపీగా నిలబడ్డా. ఇక్కడికి వెళ్ళి వచ్చి అక్కడ ప్రచారం నిర్వహించి నాకు రాజకీయ జన్మనిచ్చిన నా ప్లేస్లో నేను ఇలా చెప్పకుండానే కార్పొరేషన్గా అసెంబ్లీలో బిల్ పాస్ చేయించుకొని జరిగే మొదటి కార్పొరేషన్ ఎన్నికల్లో పోటీ చేస్తున్న సందర్భంగా ఇవాళ ప్రచార సరళి మీరు చూసిన పార్టీలకు అతీతంగా అందరం కూడా కాంగ్రెస్ అభ్యర్థులు గెలిపిస్తామని నాకు పూర్తి నమ్మకం ఉన్నది. ప్రజలందరికీ నా నమస్కారం. మీరు మీ అమూల్యమైన ఓటు వేసి మమ్మల్ని గెలిపించాలని మనవి చేసుకుంటున్నాను. అందులో మీకు ఏ సమస్య ఉన్నా కూడా నేను ముందుకు వచ్చి మీరు ఒక ఫోన్ కాల్ నాకు కొడితే తప్పకుండా మీ ఇంటి ముందర వాళ్ళు మీకు ఏ సమస్య ఉన్నా, వీధి లైట్లు కానీ, మురికి కాలువలు కానీ, సీసీ రోడ్లు కానీ, డ్రైనేజీలు కానీ, ప్రతి ఒక్క సమస్య ఉన్నా, పింఛన్లు లేని వాళ్ళకు పింఛన్లు కానీ, ఇందిరమ్మ ఇండ్లు లేని వాళ్ళకు ఇండ్లు కానీ, ప్రతి ఒక్క సమస్య కూడా నేను ముందుండి మీ ఎన్నెమ్మటే ఉండి నడుచుకుంటాను. మీరు తప్పకుండా నాకు మీ అమూల్యమైన ఓటు వేసి అధిక మెజార్టీతో ఇటికాల మంగమ్మ హస్తం గుర్తుకు ఓటేసి మమ్మల్ని గెలిపించగలరని ప్రార్థన. ఇలా ఒక్కసారి అవకాశం ఇవ్వండి. మేము చేసే సేవలు ఇప్పటివరకు గవర్నమెంట్ వచ్చిన కాడి నుంచి 20 నెలల నుంచి 3 కిలోమీటర్ల రోడ్డు వేయడం జరిగింది. ప్లస్ 40 ఇండ్ల దాకా బీదోళ్ళకి ఇండ్లు ఇప్పేయడం జరిగింది. అట్లనే సచ్చినోళ్ళకు, బతికినోళ్ళకు, మంచోళ్ళకు ఎప్పుడు పిలిచినా అందుబాటులోకి పోయి మీ అందుబాటులో నేను ఉంటున్నా. మీరు అందరికి తెలుసు. ఈ ఒక్కసారి అవకాశం ఇవ్వాలని ముఖ్యంగా వార్డు ప్రజలు సంక్షేమాన్ని కోరుకుంటారు. సేవ చేయాలని ముందుకొచ్చిన యువ నాయకులు శ్రీకాంత్ గారి ఆధ్వర్యంలో చాలా పనులు అవుతున్నాయి. ఓడిపోయినప్పటికీ కూడా 6 సంవత్సరాల నుంచి నిరంతరంగా సేవ చేసి ఒకసారి వాళ్ళకి అవకాశం ఇచ్చే బాధ్యతగా మనం చేకూర్చుకున్నామని ఈ సందర్భంగా తెలియజేస్తాం.